నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఇద్దరు వ్యూవర్స్ మన ఛానల్లో అప్లోడ్ చేసిన డార్క్ సైడ్ ఆఫ్ జపాన్ వీడియోకి సౌత్ కొరియా మీద చేయమని కామెంట్స్ చేశారు. సో అందుకే నేను ఈ వీడియో చేస్తున్నా. సౌత్ కొరియా అంటే మీకేం గుర్తొస్తుంది? కే పాప్, సూపర్ హిట్ సినిమాలు, ఎప్పుడూ టాప్ లో ఉండే ఎకానమీ కదా. అయితే ఈ షైనీ ఇమేజ్ వెనకాల చాలా మందికి తెలియని డార్క్ సీక్రెట్స్ కూడా ఉన్నాయని చెప్తే నమ్ముతారా? ఇక్కడ పేదరికం ఇంకా పెద్ద ప్రాబ్లం. ముఖ్యంగా వృద్ధులు చాలా బాధపడుతున్నారు. కొందరు వృద్ధ మహిళలు బ్రతకడానికి వేరే దారి లేక తప్పని పరిస్థితుల్లో తప్పుడు దారులు ఎంచుకుంటున్నారు. రాజధానిలో ఒక పెద్ద ప్రాంతంలో జరిగే ట్రాజడీలను మీడియా కవర్ చేయదు. అండ్ అలాగే వరల్డ్ లో 4వ హైయెస్ట్ సూసైడ్ రేట్ ఇక్కడే ఉంది. ఏంటి ఇంట్రోకే షాక్ అవుతున్నారా? ఇంకా మెయిన్ వీడియోలో ఇలాంటి షాక్లు చాలానే ఉన్నాయి. అండ్ ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే ఈ వీడియోలో BTS బ్యాండ్ గురించి కూడా చెప్తాను. అండ్ సౌత్ కొరియా యొక్క డార్క్ సైడ్ ని మీకు చూపించబోతున్నా. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మీకు తెలిసిన మంచి కొరియన్ మూవీస్ ని కింద కమెంట్స్ లో చెప్పండి. లెట్ స్టార్ట్ ద వీడియో. సౌత్ కొరియా చిన్న దేశం అయినా దీని ప్రభావం చాలా పెద్దది. సౌత్ కొరియా ఏషియా కాంటినెంట్ ను జపాన్ తో కనెక్ట్ చేస్తుంది. ఇక్కడ మోడర్న్ స్కై స్క్రాపర్లు, కొండలు కలిసి కనిపిస్తాయి. పాత కల్చర్, కొత్త కల్చర్ ఒకదానితో ఒకటి మిక్స్ అయిపోతాయి. రాజధాని సియోల్లో హన్ నది ఒడ్డున పాత టెంపుల్స్, ఫ్యూచరిస్టిక్ షాపింగ్ మాల్స్ ఉంటాయి. ప్రతి స్ట్రీట్ లో కొరియన్ కల్చర్, స్ట్రీట్ ఫుడ్స్ తో నిండిన మార్కెట్లు కనిపిస్తాయి. ఈ దేశంలో 70% కొండలే. జేజు ఐలాండ్ లో హల్సన్ అనే అగ్నిపర్వతం ఉంది. అది జేజును బీచ్లు, పూల పొలాలు, లావా కేక్స్ తో సూపర్ అందమైన ప్లేస్ గా మారింది. నాక్డౌన్ మరియు హన్ నదులు ఫార్మింగ్ పెంచడానికి, టౌన్స్ డెవలప్ అవడానికి హెల్ప్ చేస్తాయి. సీజన్స్ వల్ల సీనరీ మారుతుంది. లైక్ వింటర్ లో స్నో మౌంటైన్స్, స్ప్రింగ్ లో చెర్రీ బ్లాసమ్స్ కనిపిస్తాయి. ఎల్లో సీ అనేది కూడా ఉంది, కానీ అది నిజంగా ఎల్లో కలర్ లో ఉండదు. చైనా నుంచి వస్తున్న స్టాండ్ వల్ల ఎల్లో లాగా కనిపిస్తుంది. ఈ సీ పాస్ట్ లో ట్రేడ్ కి, వార్స్ కి చాలా ఇంపార్టెంట్ గా ఉండేది. సౌత్ కొరియా హిస్టరీ ఒక సినిమా లాంటిది. ఒకప్పుడు చాలా డ్రామా, స్ట్రగుల్, సక్సెస్ ఉండేది. కానీ ఇప్పుడు స్కై స్క్రాపర్లు, టెక్నాలజీ, కే పాప్ తో ఫేమస్ అయ్యింది. కానీ దీని జర్నీ మనం అనుకున్నంత ఈజీ కాదు. 1910 నుండి 1945 వరకు జపాన్ కొరియాను ఆక్యుపై చేసింది. వాళ్ళు నేచురల్ రిసోర్సెస్ లాగేసుకున్నారు. కొరియన్ కల్చర్ ను మార్చేశారు. కొరియన్లు జాపనీస్ లాంగ్వేజ్ రూల్స్ ఫాలో చేయాల్సి వచ్చింది. చాలా మందిని ఫోర్స్ గా వర్క్ చేయించారు. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత స్వతంత్రం వచ్చింది. కానీ కొరియా రెండుగా స్ప్లిట్ అయిపోయింది. కోల్డ్ వార్ వల్ల నార్త్ కొరియా కమ్యూనిస్ట్, రష్యా సపోర్ట్, సౌత్ కొరియా అమెరికా సపోర్ట్ గా విడిపోయింది. 1950లో కొరియా వార్ స్టార్ట్ అయింది. 1953లో యుద్ధం ఆర్మిస్టిస్ తో ఆగిపోయింది. ఆర్మిస్టిస్ తో అంటే యుద్ధం తాత్కాలికంగా ఆపుకోవాలని రెండు దేశాలు ఒప్పుకున్నాయి. కానీ పక్కా శాంతి ఒప్పందం కుదరలేదు. అందుకే ఇప్పటికీ డీమిలిటరైజ్డ్ జోన్ అనే సెపరేట్ చేసే ప్రాంతం ఈ రెండు దేశాల మధ్య ఉంది. ఆ తరువాత సౌత్ కొరియా డౌన్ అయిన ఎకానమీ నుండి సూపర్ ఫాస్ట్ గా గ్రో అయింది. ఎడ్యుకేషన్, రోడ్లు, ఎక్స్పోర్ట్స్ లో ఇన్వెస్ట్ చేసి ఈ ఎకానమీ మిరాకిల్ సాధించారు. శాంసంగ్, హుండై లాంటి కంపెనీలు వరల్డ్ లో టాప్ అయ్యాయి. కానీ ఈ మోడర్న్ లుక్ వెనక ఒక డార్క్ సైడ్ కూడా ఉంది. దాన్ని ఇప్పుడు చూద్దాం. సౌత్ కొరియాలో పాపులేషన్ ఫాస్ట్ గా ఓల్డ్ అవుతుంది. 2030 నాటికి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 90 ఇయర్స్ అవుతుందని ఎస్టిమేషన్. ఇది గుడ్ న్యూస్. కానీ ప్రాబ్లం ఏమిటంటే సౌత్ కొరియాలో బేబీస్ బర్త్ రేట్ వరల్డ్ లోనే లోయెస్ట్. ఈ ఇంబ్యాలెన్స్ వల్ల హెల్త్, వెల్ఫేర్ సిస్టమ్స్ మీద ప్రెషర్ పెరుగుతుంది. కానీ ఎకనామిక్ గ్రోత్ కూడా స్లో అయ్యే ఛాన్సెస్ ఉంది. 2015 నుండి గవర్నమెంట్ ఈ ప్రాబ్లం ను ఫిక్స్ చేయడానికి హౌసింగ్ సబ్సిడీస్, ఫ్యామిలీస్ కి బెనిఫిట్స్ లాంటిది ఇస్తుంది. కానీ రిజల్ట్ అంత గ్రేట్ గా ఏం రావటం లేదు. ఎందుకంటే లాంగ్ వర్కింగ్ అవర్స్, ఇంక్రీస్ కాని శాలరీస్, ఖర్చులు ఎక్కువ అవడం వల్ల యంగ్ పీపుల్ పిల్లల్ని కనడానికి ఆలోచిస్తున్నారు. ఇంతటి కాంపిటిటివ్ ఎన్విరాన్మెంట్ లో పిల్లల్ని పెంచడం ఈజీ కాదు. అంతేకాదు కొరియన్ అమ్మాయిలు కూడా తమ ఇష్టాలు, ఆలోచనలు మార్చుకుంటున్నారు. ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ వల్ల కొరియన్స్ వాళ్ళ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతున్నాయి. అక్కడ మెంటల్ హెల్త్ గురించి ఓపెన్ గా మాట్లాడడం అంత కామన్ కాదు. ఎందుకంటే ఎవరికైనా మెంటల్ హెల్త్ ఇష్యూ ఉంటే వాళ్ళని సింపుల్ గా తప్పుగా జడ్జ్ చేస్తారు, చిన్న చూపు చూస్తారు. 2023లో వచ్చిన రిపోర్ట్ ప్రకారం కేవలం 7% మంది మాత్రమే డాక్టర్ దగ్గరకు వెళ్లారు. యంగ్ పీపుల్ లో డిప్రెషన్, యాంగ్జైటీ లాంటి సమస్యలు చాలా ఎక్కువైపోతున్నాయి. సౌత్ కొరియాలో వర్క్ కల్చర్ సూపర్ టఫ్. పీపుల్ సంవత్సరానికి సగటున 1900 గంటలకు పైగా వర్క్ చేస్తారు. ఇది చాలా దేశాల కంటే ఎక్కువ. లాంగ్ వర్కింగ్ అవర్స్ వల్ల ప్రెషర్, బర్న్అవుట్, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. యంగ్ పీపుల్ కి లైఫ్ ఎంజాయ్ చేయడానికి టైం ఉండదు. అందుకే ఫ్యామిలీ స్టార్ట్ చేయడానికి ఆలోచిస్తున్నారు. ఏషియన్ కల్చర్ లో ఉమెన్ ను సైలెంట్ గా ఉండమని చెప్తారు. ఇప్పుడు కొంచెం మారినా ఇంకా సెక్సిజం ఉంది. ఉదాహరణకు చైనాలో కొంతమంది పేరెంట్స్ తమ అమ్మాయిలను పెళ్లి మార్కెట్ లో అడ్వర్టైజ్ చేస్తారు. వెట్టింగ్ కోసం గర్ల్స్ ను ట్రైన్ చేసే క్లాసులు కూడా ఉన్నాయి. ఇంకా వరస్ట్ ఏంటంటే అతను కొడితే బ్యాక్ కొట్టద్దు, ఊరుకో, డివోర్స్ అడగద్దు అని చెప్తారు. సౌత్ కొరియాలో కూడా ఇలాంటి
ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. చాలా గర్ల్స్ సెక్సిజం అండ్ సెక్షువల్ టార్చర్ ఫేస్ చేస్తున్నారు. సెక్సిజం అంటే అబ్బాయిలు అమ్మాయిల కంటే బెటర్ అని అర్థం. చాలా మంది అమ్మాయిలను ఒక సెక్స్ స్లేవ్ గా భావిస్తున్నారు. కానీ ఇప్పుడు స్లోగా చేంజ్ అవుతుంది. కొంతమంది గర్ల్స్ లోకల్ బాయ్స్ తో రిలేషన్స్ కి ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నారు. ఒక మూవ్మెంట్ కూడా స్టార్ట్ అయింది. పేరు 4B అంటే డేటింగ్ చేయొద్దు, ఇంటిమేషన్ రిలేషన్స్ లేకుండా ఉండు, మ్యారేజ్ చేసుకోవద్దు, పిల్లల్ని కనొద్దు అని. కే డ్రామాలో కొరియన్ బాయ్స్ పర్ఫెక్ట్ ప్రిన్స్ లాగా కనిపిస్తారు. క్యూట్, రొమాంటిక్, కేరింగ్. కానీ చాలా కొరియన్ గర్ల్స్ చెప్పేది ఏమిటంటే రియల్ లైఫ్ అలా కాదు. ఒక సర్వే చెప్పింది 65% అమ్మాయిలు మ్యారేజ్ లేదా పిల్లలను వద్దనుకుంటున్నారు. ఎందుకంటే డొమెస్టిక్ వైలెన్స్ రేట్ చాలా హై ఉంది అక్కడ. మ్యారేజ్ అంటే కొందరికి పెద్ద ప్రాబ్లమ్స్ ని కొని తెచ్చుకుంటున్నట్టు ఫీల్ అవుతున్నారు. సెక్సిజం ఎక్కడ చూసినా కనిపిస్తుంది. సియోల్ సిటీ కౌన్సిలర్ కిమ్ కి డక్ షాకింగ్ గా కమెంట్స్ పాస్ చేశాడు. గర్ల్స్ జాబ్ చేయడం వల్ల బాయ్స్ కి జాబ్స్ పోతున్నాయని, అందుకే బాయ్స్ సూసైడ్స్ ఎక్కువ అవుతున్నాయని గర్ల్స్ ను బ్లేమ్ చేశాడు. ఇలాంటి మైండ్ సెట్స్ వల్లే గర్ల్స్ మ్యారేజెస్ కి దూరంగా ఉంటున్నారు. దీనికి రిజల్ట్ మ్యారేజ్ రేట్ డౌన్ అవటం, బర్త్ రేట్ దాదాపు 0, ఫ్యామిలీ ఆలోచనకే ఇంట్రెస్ట్ లేని జనరేషన్. సౌత్ కొరియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా కాంపిటేటివ్. స్టూడెంట్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, ప్రైవేట్ ట్యూషన్స్ వల్ల టన్నుల స్ట్రెస్ ఫేస్ చేస్తున్నారు. 2022లో ఫ్యామిలీస్ తమ ఇన్కమ్ లో 9% ఎడ్యుకేషన్ కి స్పెండ్ చేశారు. రిచ్ ఫ్యామిలీస్ బెటర్ ఆప్షన్స్ పొందుతాయి, కానీ పూర్ స్టూడెంట్స్ బ్యాంక్ స్టే అవుతారు. ఈ ప్రెషర్ మెంటల్ హెల్త్ ఇష్యూను ఇంకా వరస్ట్ చేస్తుంది. సౌత్ కొరియా టెక్నాలజీ ఎకనామీలో సూపర్ సక్సెస్, కానీ దాని వెనుక ఒక సీరియస్ రియాలిటీ ఉంది. యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో సౌత్ కొరియా 23వ ర్యాంక్ లో ఉంది. ఇటలీ, ఫ్రాన్స్ కంటే ముందు. కానీ 16% కంటే ఎక్కువ మంది పేదరికంలో ఉన్నారు. పారాసైట్ సినిమా, స్క్విడ్ గేమ్ సిరీస్ ఇవన్నీ సౌత్ కొరియాలో ఉన్న పేదరికం మరియు క్లాస్ డిఫరెన్స్ ను బాగా చూపించాయి. పారాసైట్ లో చూపించిన బంజీహా అంటే బేస్మెంట్ హౌసెస్ ఇవి నిజమే. లో ఇన్కమ్ పీపుల్ కి ఇది ఒక్కటే ఆప్షన్. 1970లో నార్త్ కొరియాతో ఉన్న యుద్ధ దాడులను తట్టుకోవడానికి బంకర్లు లాగా కట్టిన వీటిని తరువాత రెసిడెన్సీస్ లా మార్చారు. కానీ బంజీహాలో జీవితం చాలా టఫ్. వెంటిలేషన్ ఉండదు, వాటర్ లీకేజ్, దోమలు, ఎస్కేప్ రూట్స్ కూడా సరిగ్గా ఉండవు. సియోల్లో ప్రాపర్టీ ధరలు ఆకాశాన్ని తాగుతాయి. కాబట్టి బంజీహా చాలా మందికి ఒకే ఒక ఆప్షన్ అయిపోయింది. 2020లో సియోల్లో 100 సంవత్సరాలుగా ఎప్పుడు పడనంత భారీ వర్షం పడింది. దానివల్ల హన్ నది పొంగి వాళ్ళ సౌత్ సైడ్ ఏరియాస్ లో ఫ్లడ్స్ వచ్చాయి. బంజీహాలో ఉన్న వాళ్ళు బయటకు రాలేక ప్రాణాలు కోల్పోయారు. ఇంత డేంజర్ ఉన్న కొందరికి బంజీహా కూడా అఫోర్డ్ చేయలేని పరిస్థితి ఉంది. సియోల్లో హౌసింగ్ ప్రాబ్లం ఇంకా బిగ్ ఇష్యూ. 2017 నుంచి 2022 వరకు అపార్ట్మెంట్ ప్రైసెస్ 80% పెరిగాయి. యంగ్ పీపుల్ హౌస్ కొనలేరు, రెంట్ కూడా చాలా ఖరీదు. చాలా మంది షేర్డ్ హౌసెస్ లేదా టైనీ రూమ్స్ లో ఉంటారు. ఇంటర్నెట్ లో స్లమ్ ఫోటోస్ ఎప్పుడైనా చూసారా? బ్రెజిల్లోని ఫవేలా లాంటివి గుర్తొస్తున్నాయా? అలాంటి స్లమ్స్ వరల్డ్ లో 14వ బిగ్గెస్ట్ ఎకానమీ అయిన సౌత్ కొరియాలో కూడా ఉన్నాయంటే నమ్మగలరా మీరు? గమిన్ అనే ఏరియా దీనికి ఒక ఎగ్జాంపుల్. కొరియన్ వార్ తరువాత ఏమీ లేని వాళ్లకు గవర్నమెంట్ ఈ ప్రాంతాన్ని ఇచ్చింది. వాళ్ళు అక్కడ కొండల మీద టెంపరరీ హౌసెస్ కట్టుకున్నారు. తరువాత గమిన్ ఏరియాను కొంచెం రివైటలైజ్ చేశారు. ఆర్టిస్టులు హౌసెస్ ను కలర్ఫుల్ గా పెయింట్ చేశారు, చక్కని స్కల్ప్చర్స్ వేశారు. ఇప్పుడు టూరిస్టులు ఫోటోలు తీసుకోవడానికి అక్కడికి వస్తున్నారు, ముఖ్యంగా లిటిల్ ప్రిన్స్ స్టాచ్యూ దగ్గర. అయితే సియోల్లో సెంటర్ లో ఇంకో స్లమ్ కూడా ఉంది. అది అంత లక్కీ కాదు. సౌత్ కొరియాలో స్లమ్స్ లో ఉండే వాళ్ళతో పాటు మైగ్రెంట్ వర్కర్స్ మరియు LGBTQ పీపుల్ కూడా చాలా డిస్క్రిమినేషన్ ని ఎదుర్కొంటున్నారు. 2023లో సౌత్ కొరియాలో 2.5% మైగ్రెంట్స్ అయిన వర్కర్స్ మరియు LGBTQ పీపుల్ కు సరైన లా ప్రొటెక్షన్ కూడా లేదు. ఈ విషయాలు మనకి ఈక్వాలిటీ ఎంత ముఖ్యమో గుర్తు చేస్తాయి. 2012లో ఓపెన్ గంగ్నమ్ స్టైల్ సాంగ్ విన్నారా? ఈ సాంగ్ సియోల్లో గంగ్నమ్ అనే రిచ్ ఏరియాను వరల్డ్ వైడ్ ఫేమస్ చేసింది. గంగ్నమ్ లో స్కై స్క్రాపర్లు, డిజైనర్ స్టోర్స్, కూల్ బార్స్ ఉంటాయి. కానీ జస్ట్ 5 కిలోమీటర్స్ దూరంలో టోటల్ డిఫరెంట్ వరల్డ్ ఉంది. పేదరికం రియల్ గా కనిపిస్తుంది. స్టోన్ వాల్స్, చెట్లు వెనక దాచినట్లు ఉండే చిన్న ఇల్లులు కనిపిస్తాయి. ఇవి మెటల్, వుడ్, బ్లాంకెట్స్ తో తయారయ్యాయి. ఇక్కడ దాదాపు 2000 మంది ఉంటున్నారు. సౌత్ కొరియా ఎకానమీ బూమ్ అయినా వీళ్ళ జీవితం ఏమాత్రం మారలేదు. ఈ ఏరియా సియోల్లోనే రిచెస్ట్ ఏరియాలో ఉంది, కానీ ఇక్కడ లగ్జరీ అనేది ఊహలో కూడా లేదు. చాలా ఇళ్లలో బాత్రూమ్స్ అండ్ హీటర్స్ కూడా ఉండవు. వింటర్ టైంలో ఇక్కడ జీవించడం చాలా కష్టం. ఈ స్లమ్ 1980లో స్టార్ట్ అయింది. 1988 సియోల్లో ఒలింపిక్స్ కోసం గవర్నమెంట్ సిటీని బ్యూటిఫుల్ గా చేయడానికి స్టేడియంస్ దగ్గర ఉన్న వాళ్ళను ఖాళీ చేపించింది. వీళ్ళకు వేరే ప్లేస్ లేక ప్రైవేట్ ల్యాండ్స్ లో
సెటిల్ అయ్యారు. ఇప్పుడు ఈ జనాలు చెత్త కలెక్ట్ చేయడం, చిన్న చిన్న జాబ్స్ తో సర్వైవ్ అవుతున్నారు. కానీ పేదరికం ఒక్కటే వీళ్ళ సమస్య కాదు. సౌత్ కొరియాలో సిటీస్ లో అర్బనైజేషన్ పేరుతో కాంట్రవర్షియల్ ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నారు. లో ఇన్కమ్ పీపుల్ ను ఖాళీ చేపించి హై ఎండ్ ప్రాజెక్ట్స్ కడుతున్నారు. సమాజంలో పేదవాళ్లను పురుగుల్లా చూస్తారు. ఎవ్వరూ కేర్ చేయరు. స్లమ్స్ లో ఉండటం అంటే అక్కడ టోటల్ గా ఫెయిల్యూర్ ముద్ర వేసుకున్నట్టే. గంగనం స్లమ్ అండ్ గ్లూరాంగ్ స్లమ్ ను క్లియర్ చేయడానికి అథారిటీస్ చాలా ప్రయత్నించారు. పోలీసులు పోస్టులు పెట్టారు. ఖాళీ హౌసెస్ ను డిమాలిష్ చేశారు. 2012లో గంగనం స్టైల్ గ్లోబల్ హిట్ అవడంతో ఈ స్లమ్ పేదరికం ప్రపంచం ముందుకు వచ్చేసింది. అథారిటీస్ కి ఇది చాలా ఇబ్బంది కల్పించింది. వెంటనే ఖాళీ చేపించే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. కానీ డికేట్స్ గా అక్కడే ఉండే ప్రజలు తమ హక్కుల కోసం ఫైట్ చేశారు. అందుకే ఇప్పటికీ అక్కడ కొంతమంది బ్రతుకుతున్నారు. పేదరికం మీద గెలవడం అంత ఈజీ కాదు. 2014లో ఒక బిగ్ ఫైర్ యాక్సిడెంట్ ఈ స్లమ్ ను మళ్ళీ హైలైట్ చేసింది. రీలొకేషన్ ప్రామిసెస్ చేశారు. కానీ ఏమి ప్రామిసెస్ మాత్రం నిలబెట్టుకోలేదు. 2023లో మళ్ళీ హ్యూజ్ ఫైర్ యాక్సిడెంట్ వల్ల 60కి పైగా హౌసెస్ బర్న్ అయ్యాయి. ఫైర్ ఫైటర్స్ 5 గంటలకు పైగా ఫైట్ చేశారు మంటలను తగ్గించడానికి. అథారిటీస్ మేం ఫిక్స్ చేస్తాం, పీపుల్ ని రీలొకేట్ చేస్తామని చెప్పారు. కానీ ఎక్కడికి వెళ్తారో ఎవరికీ తెలియదు. సౌత్ కొరియాలో రాజకీయాల సమస్యలు పెరిగిపోతున్నాయి. ప్రజలు తమ అభిప్రాయాలతో డివైడ్ అవుతున్నారు. 2024లో గవర్నమెంట్ పాలసీస్ పై చర్చలు జరిగాయి. ఇవి దేశంలో రాజకీయ సంక్షోభం కలిగించాయి. కొన్ని పెద్ద కంపెనీలలో అవినీతి పెరిగిపోతుంది. ఇది సమాజంలో తేడాను ఇంకా పెంచుతుంది. ఇంత డార్క్ అండ్ వరస్ట్ సిచ్యువేషన్ ఉంది సౌత్ కొరియాలో. సూసైడ్ రేట్ డెవలప్డ్ కంట్రీస్ తో పోలిస్తే టాప్ లో ఉంది. 2021 డేటా ప్రకారం 1,00,000 మందిలో 26 మంది సూసైడ్ చేసుకుంటున్నారు. 50 మిలియన్ పాపులేషన్ ఉన్న దేశంలో ఏడాదికి దాదాపు 14,000 సూసైడ్. ఈ నెంబర్ ఇంకా పెరుగుతున్నాయి. యూత్ లో సూసైడ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. 20s లో ఉన్న వాళ్ళలో సగం మరణాలు సూసైడ్స్ వల్లే జరుగుతున్నాయి. 10 నుంచి 39 ఏజ్ గ్రూప్ లో ఇది లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ గా మారింది. ముఖ్యంగా వృద్ధులు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు. సియోల్లో జాంగ్మో పార్క్ లో రోజు 50 నుండి 70 ఏజ్ గ్రూప్ లోని 400 మహిళలు డబ్బుల కోసం తప్పుడు దారులు ఎంచుకుంటున్నారు. తప్పుడు దారులు అంటే మీరే అర్థం చేసుకోండి. చాలా మందికి డబ్బు లేక, ఆప్షన్ లేక సూసైడ్ చేసుకుంటున్నారు. యంగ్ జనరేషన్ పేరెంట్స్ ను కేర్ చేయలేకపోతుంది. గవర్నమెంట్ సపోర్ట్ సరిపోవడం లేదు. ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్సెస్, సోషల్ సెక్యూరిటీ, హెల్త్ కేర్ సరిగ్గా లేవు. దాదాపు 50% వృద్ధులు పేదరికంలో ఉన్నారు. 70% పెన్షనర్స్ కి యావరేజ్ శాలరీలో 5% మాత్రమే వస్తుంది. స్లమ్స్ లో సూసైడ్స్ లేవు, కానీ అక్కడ టెన్షన్, ఫైట్స్ ఎప్పుడూ ఉంటాయి. సౌత్ కొరియా వెల్ఫేర్ సిస్టమ్ చాలా వీక్. 2021లో గవర్నమెంట్ వెల్ఫేర్ కి 11% జీడిపి మాత్రమే స్పెండ్ చేసింది. ఇది ఇతర డెవలప్డ్ కంట్రీస్ తో పోలిస్తే 20% కంటే తక్కువ. హెల్త్ కేర్, పెన్షన్స్, జాబ్లెస్ సపోర్ట్ చాలా లిమిటెడ్. ఈ గ్యాప్ వల్ల పేదవాళ్ళు, వృద్ధులు ఇంకా సఫర్ అవుతున్నారు. సౌత్ కొరియాలో ఎయిర్ పొల్యూషన్, అర్బన్ ఓవర్ క్రౌడింగ్ కూడా పెద్ద ప్రాబ్లమ్స్ గా మారిపోయాయి. సియోల్లో ఎయిర్ క్వాలిటీ తరచూ బ్యాడ్ గా మారుతుంది. PM 2.5 లెవెల్స్ లో ఉంటుంది. WHO స్టాండర్డ్స్ కంటే ఎక్కువ. ఇవి పేద ఏరియాస్ లో హెల్త్ ఇష్యూస్ ను వరస్ట్ చేస్తున్నాయి. యంగ్ పీపుల్ జాబ్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు. 2023లో యూత్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 6.9%. చాలా మంది టెంపరరీ జాబ్స్ తో స్టక్ అయిపోతున్నారు. స్టేబుల్ జాబ్స్ రావడం టఫ్ అయిపోతుంది. సౌత్ కొరియా సూసైడ్ రేట్ గురించి మరింత డీప్ గా చూద్దాం. వరల్డ్ లో 4వ హైయెస్ట్ సూసైడ్ రేట్ ఇక్కడే ఉంది. వృద్ధులు ఎక్కువ రిస్క్ లో ఉన్నారు. కానీ 2010 నుండి టీన్, యంగ్ అడల్ట్ సూసైడ్స్ కూడా పెరుగుతున్నాయి. 2022లో 20s లో ఉన్న వాళ్ళల్లో సగం డెత్ సూసైడ్స్ వల్లే. ఎందుకంటే సొసైటీలో సక్సెస్ కోసం భారీ ప్రెషర్, లోన్లీనెస్, డిస్క్రిమినేషన్ లాంటివి సూసైడ్ థాట్స్ ను పెంచుతున్నాయి. ఇక కేపాప్ కల్చర్ గురించి మాట్లాడాలంటే, కేపాప్ వరల్డ్ గ్లోబల్ గా సూపర్ ఫేమస్. కానీ దాని వెనుక డార్క్ సైడ్ కూడా ఉంది. కొందరు కేపాప్ స్టార్స్ ఇల్లీగల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయ్యారు. ఇవి మీడియాలో బిగ్ కాంట్రవర్సీస్ అయ్యాయి. సౌత్ కొరియాలో డ్రగ్స్ అంటే సీరియస్ క్రైమ్. 2011 నుంచి ప్రోపోఫోల్ అనే డ్రగ్ కంట్రోల్డ్ సబ్స్టెన్స్ గా ఉంది. దీన్ని మిల్క్ షాట్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది వైట్ కలర్ లో ఉంటుంది. కొందరు కేపాప్ స్టార్స్ ఈ డ్రగ్ ను యూజ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఉదాహరణకు 2021లో బ్రౌన్ ఐడ్ గర్ల్స్ మెంబర్ గైన్ కి మిల్క్ షాట్ యూజ్ చేసినందుకు ఫైన్ వేశారు. 2019లో ఐకాన్ మెంబర్ BI మర్జువానా యూజ్ చేశారని ఆరోపణల వల్ల గ్రూప్ ని వదిలేశాడు. ఇలాంటి కేసులు కేపాప్ ఇండస్ట్రీలో షాక్ క్రియేట్ చేశాయి. ఎందుకంటే ఫ్యాన్స్ తమ ఐడల్స్ ను చాలా పర్ఫెక్ట్ అని అనుకుంటారు. కేపాప్ ఇండస్ట్రీలో సెక్సువల్ అసాల్ట్, హెరాస్మెంట్ ఆరోపణలు కూడా వచ్చాయి. ఇవి సొసైటీని షేక్ చేశాయి. 2019లో బర్నింగ్ సన్ స్కాండల్ బిగ్ ఇష్యూ అయింది. బిగ్ బ్యాంగ్ మెంబర్ సింగ్రీ ఒక క్లబ్ తో కనెక్ట్ అయ్యాడు. అక్కడ డ్రగ్స్, సెక్సువల్ అసాల్ట్, ప్రాస్టిట్యూషన్ లాంటి ఇల్లీగల్
యాక్టివిటీస్ జరిగాయని ఆరోపణలు వచ్చాయి. సింగ్రీ 2021లో ఈ కేసులో తప్పు చేశాడని ప్రూవ్ అయింది. జైలు శిక్ష అనుభవించాడు. ఇంకో కేసులో 2016లో జేవైజే మెంబర్ యూచన్ పై సెక్సువల్ అసాల్ట్ ఆరోపణలు వచ్చాయి. కానీ అతను కోర్టులో క్లియర్ అయ్యాడు. ఇలాంటి స్కాండల్స్ కేపాప్ ఇండస్ట్రీ మీద బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ కేపాప్ స్టార్స్ మీద ఉన్న భారీ ప్రెషర్ ను కూడా హైలైట్ చేస్తున్నాయి. ఎప్పుడు పర్ఫెక్ట్ గా కనిపించాలి, స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో చేయాలి, ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ తీర్చాలి. ఇవన్నీ వాళ్ళను తప్పుడు దారులకు నడిపిస్తున్నాయి. BTS బాయ్స్ కేపాప్ ను వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ గా మార్చిన గ్రూప్. RM, జిన్, సుగా, జేహూ, జిమిన్, వి, జంకుక్ ఈ 7గురు 2013లో డెబ్యూ చేసి గ్లోబల్ ఫ్యాన్ బేస్ తో సూపర్ స్టార్స్ అయ్యారు. వాళ్ళ సాంగ్స్ లైక్ డైనమైట్, బటర్, బ్లడ్ స్వీట్ అండ్ టీయర్స్ బిలియన్ స్ట్రీమ్స్ కలెక్ట్ చేశాయి. BTS సౌత్ కొరియా ఎకానమీకి కూడా చాలా పెద్దగా కాంట్రిబ్యూట్ చేసింది. టూరిజం, మర్చెండైజ్ ద్వారా $1 బిలియన్ జనరేట్ చేసింది. 2023లో ఒక రిపోర్ట్ చెప్పింది BTS వల్ల సౌత్ కొరియా GDPకి 3.6% కాంట్రిబ్యూషన్ వచ్చిందని. కానీ BTS కూడా కాంట్రవర్సీస్ నుండి ఎస్కేప్ అవ్వలేదు. వాళ్ళ ఫేమ్ వల్ల చాలా రూమర్స్, ఆరోపణలు వచ్చాయి. BTS మెంబర్స్ పై డైరెక్ట్ గా ఇల్లీగల్ యాక్టివిటీస్ కి సంబంధించిన ఎలాంటి కన్ఫర్మేషన్ కేసులు లేవు. కానీ కొన్ని ఆరోపణలు, రూమర్స్ మీడియాలో అండ్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యాయి. ఈ డార్క్ సైడ్ ఉన్న సౌత్ కొరియా బెటర్ ఫ్యూచర్ కోసం ఫైట్ చేస్తుంది. గవర్నమెంట్ బర్త్ రేట్ పెంచడానికి సబ్సిడీస్, పేరెంటల్ లీవ్స్ లాంటి పాలసీస్ తెస్తుంది. 2023లో వెల్ఫేర్ బడ్జెట్ 15% పెరిగింది. వృద్ధులకు బెటర్ పెన్షన్ ను, హెల్త్ కేర్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. మెంటల్ హెల్త్ అవేర్నెస్ కోసం క్యాంపెయిన్ స్టార్ట్ అయ్యాయి. సూసైడ్ ప్రివెన్షన్ హెల్ప్ లైన్స్ ఎక్కువయ్యాయి. సోషల్ మూవ్మెంట్స్ కూడా బలంగా ఉన్నాయి. #MeToo అనే ట్రెండ్ సెక్సిజం, హరాస్మెంట్ పై అవేర్నెస్ తెచ్చింది. యంగ్ జనరేషన్ ఈక్వాలిటీ, బెటర్ వర్క్ కల్చర్ కోసం వాయిస్ రైజ్ చేస్తుంది. కేపాప్ ఇండస్ట్రీలో కూడా రీఫార్మ్ స్టార్ట్ అవుతున్నాయి. ఫ్యాన్స్, ఆర్టిస్ట్ మెంటల్ హెల్త్, ఫెయిర్ ట్రీట్మెంట్ కోసం డిమాండ్ చేస్తున్నారు. సౌత్ కొరియా అంటే జస్ట్ కేపాప్ సినిమాలు, టెక్నాలజీ కాదు. ఇది ఒక కాంప్లెక్స్ సొసైటీ. అక్కడ సక్సెస్, స్ట్రగుల్స్ రెండు సైడ్ బై సైడ్ ఉంటాయి. పేదరికం, సెక్సిజం, సూసైడ్ రేట్, కేపాప్ స్కాండల్స్ లాంటి ఇష్యూస్ ఉన్న చేంజ్ కోసం ఫైట్ కూడా జరుగుతోంది. BTS లాంటి గ్రూప్స్ ఈ ఫైట్ లో పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి. కానీ వాళ్ళు కూడా సొసైటీ ఒత్తిడి నుండి ఎస్కేప్ అవ్వలేరు. ఈ రియాలిటీ గురించి మీరేం ఫీల్ అవుతున్నారు? కేపాప్ స్కాండల్స్, సౌత్ కొరియా స్ట్రగుల్స్ గురించి మీ ఒపీనియన్ కామెంట్స్ లో చెప్పండి. మన రియల్ టాక్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మర్చిపోకండి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.